వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్విఖ్యాతిలతాక్రామిత హృదోంతరాళ కమనీయ మహాజిమూతతులితదేహ శ్యామల రుచిజాల రామచంద్ర నృపాల. నారద మహర్షి ధర్మరాజుకి ప్రహ్లాదుడి యొక్క చరిత్రను వివరించిన తర్వాత ధర్మరాజుతో ఆయన ఈ మాటలు అంటున్నాడు. ప్రహ్లాదుడికి భగవంతుడు నరసింహమూర్తి రూపంలో కనిపించాడు. స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు. సో ఆ విధంగా ప్రహ్లాదుడు జన్మ సాఫల్యాన్ని పొందాడు, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అని చెప్తూ, పాండవులకి వాళ్ళకి కలిగినటువంటి భాగ్యానికి, వాళ్ళకి కలిగినటువంటి అదృష్టం ఏమిటో వాళ్ళకే తెలియదు అని చెప్తూ ఈ పద్యం చెప్తారు ఆయన అక్కడ. జలజాత ప్రభావాదులున్ సైతం మనమున చర్చించి భాషావళిన్ పలుకన్లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుడై మహాఫల సంధాయకుడై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా. జలజాత ప్రభావాదులున్ సైతం మనములో చర్చించి, జలజాత ప్రభావాదులు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కూడా మనస్సులో ఊహించి భగవంతుడి గురించి, భగవంతుడి ఈయన, భగవంతుడి యొక్క స్వరూపం ఇది, స్వభావం ఇది అని నిర్ణయించలేడు. ఇక సామాన్యమైనటువంటి మనుషులు, ఋషులు, దేవతలు వాళ్ళ మనస్సులకి, వాళ్ళ బుద్ధికి భగవంతుడు అర్థమయ్యే ప్రసక్తే లేదు. అలాంటి దేవదేవుడు ఈరోజు ఇప్పుడు నీ ఇంటిలో కృష్ణుడి రూపంలో చెలి అయి, మీ స్నేహితుడిగా, మేనమరంది అయి, భావమరదిగా, సచివుడై, ఒక మంత్రిగా, చిత్తప్రియుడై, మీ మనస్సుకి సంతోషాన్ని కలిగించేవాడిగా, మహాఫల సంధాయకుడిగా, మీకు అన్ని ప్రయోజనాలను కలిగించేవాడిగా మీ ప్రక్కనే ఉండటం, మీ ప్రక్కనే మానవ రూపం ధరించి నీ భాగ్యంబు రాజోత్తమ. ప్రహ్లాదుడికి ఆయన ప్రార్థన చేయగా హిరణ్యకశిపుడిని చంపడానికి భగవంతుడు ఆవిర్భవించి తన రూపాన్ని చూసే భాగ్యం ప్రహ్లాదుడికి కలిగించాడు. మీరెంత భాగ్యవంతులంటే ఓ పాండవులు, ధర్మరాజుతో అంటున్నాడు. మానవ రూపంలో, ఆ నరసింహమూర్తి రూపంలో ప్రహ్లాదుడు కనపడినటువంటి భగవానుడే మీ పక్కన కృష్ణ భగవానుడుగా నిరంతరం సంచరిస్తున్నాడు. నీ భాగ్యం ఏం చెప్పాలయా రాజోత్తమం ధర్మరాజా. అయితే వాళ్ళకి ఎవరికి కూడా, అంటే పాండవులకి తెలుసు కృష్ణుడు గొప్పవాడని, కానీ ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి ఆ మహాశక్తే, ఆ ప్రధాన పురుషుడే, ఆ పరమేశుడే ఈరోజు మనుష్య రూపాన్ని ధరించి మన ప్రక్కన, మన భావమరిదిగా, లేకపోతే మనకి మంచి సలహాలు ఇచ్చేవాడిగా, మిత్రుడిగా, మన శ్రేయస్సును కోరేవాడుగా మన పక్కనే తిరుగుతున్నటువంటి విషయం వాళ్ళకి అర్థం కాలేదని నారదుడు వాళ్ళ భాగ్యానికి వాళ్ళని గుర్తు చేస్తున్నాడు.
సో మనం ఇంతవరకు చదువుకున్నాం ఈ ప్రహ్లాద చరిత్ర. తర్వాత చివరిలో నారద మహర్షి ధర్మరాజుకి పాండవులకి కలిగినటువంటి భాగ్యాన్ని వాళ్ళకి వివరిస్తున్నాం. భగవంతుడు మనుష్య రూపం ధరించి మన ప్రక్కకు వస్తే గుర్తుపెట్టడం చాలా కష్టం. మనకి సహజంగా స్వభావం ఎలా ఉంటుందంటే ఎంత గొప్పవాడైనా కొన్ని దోషాలు మనకు కనపడతాయి. ఆ బుద్ధితో మనం చూస్తాం కాబట్టి కొన్ని దోషాలు కనపడతాయి కూడా. ఆయన కూడా మనలాగా మనిషే అని అనుకుంటాం. ఆయన కనుక మనం పూర్తిగా గుర్తిస్తే ఇంకా మనకి అది జన్మ సాఫల్యాన్ని పొందినట్లే, మళ్ళీ మన పునర్జన్మలు లభించవు. రామకృష్ణ పరమహంసుల వారు మళ్ళీ చాలాసార్లు మనం అనుకున్నాం, ఈసారి నేను రహస్యంగా వచ్చానంటారు, నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు అంటే భగవంతుడే మానవాకారం ధరించి వచ్చాడని నన్ను ఈ శరీరాన్ని చూసి ఎవరూ తెలుసుకోలేరు. ఒకవేళ ఎవరన్నా తెలుసుకోగలిగితే వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని ఎవరైతే భక్తులుగా ఆయన దగ్గరికి వచ్చారో, అతి సమీప భక్తులు, ఆయన ఇన్నర్ సర్కిల్ అంటూ ఉండేవాడు, వాళ్ళని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉండేవాడు, నేనేం అర్థమయ్యాను మీకు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారని. ఎవరికన్నా అర్థమయ్యారేమో, అర్థమైందేమో అని తెలుసుకోవడానికి ఆయన ఒక పరీక్ష పెడుతూ ఉండేవాడు. వాళ్ళకి అర్థం కాలేదని తెలుసుకున్నప్పుడు మహా సంతోషించేవాడు. ఎవరో ఒకళ్ళ ఇద్దరికి అర్థమైనప్పుడు అమ్మ వీడు దొరికిపోయాను నేను అనుకునేవారు ఆయన. ఎందుకంటే ఆ విధంగా భగవంతుడు తన లీలని ఆ నాటకాన్ని కొనసాగిస్తారు. అది ఆయన దొరకకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు, ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. భగవంతుడు భూమి మీద మనుష్య రూపంలో అవతరించినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, ఆయన ఒక మహారాజు తన రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు పాలన గురించి, లేకపోతే వాళ్ళ కష్టాలు నష్టాలు ఏంటి తెలుసుకోవడానికి మహారాజుగా వెళితే అందరికీ తెలిసిపోతుంది. ఆయన మారువేషంలో వెళ్ళినట్లు అనమాట. ఆ విధంగా భగవంతుడు భూమి మీదకి వచ్చి ఒక మారువేషంలో ఉంటాడు. దాన్ని మనం అవతారం అంటాం. ఎందుకంటే ఆయనకి ప్రారబ్ధ కర్మ లేదు. ప్రారబ్ధ కర్మను తీసుకొని పూర్వజన్మలో ఇంకొక శరీరంతో కర్మలు చేసి మళ్ళీ ఈ జన్మలో శరీరాన్ని ధరిస్తే ఆయన ఒక మనిషిలాగా జీవన్ముక్తుడు అవుతాడు ఆత్మజ్ఞానం పొందిన తర్వాత. కానీ భగవంతుడు భక్తుల ప్రార్థనల మేరకు ఈ మానవ లీల మీద ఆసక్తితో తన భక్తులైనటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి తన భక్తులతో లీల సలపటానికి ఆయన కూడా ఒక శరీరాన్ని ధరిస్తాడు ప్రారబ్ధ కర్మ లేకుండా. దానినే మనం అవతారం అంటాం. అవతారం అంటే కావాలని కిందకి దిగి వచ్చారు, భగవంతుడికి అవసరం లేదు, కావాలని మానవ రూపాన్ని ధరించాడు. ఆ విధంగా భూమి మీద ధర్మాన్ని పునఃప్రతిష్ఠింపజేయటానికి వచ్చినటువంటి కృష్ణ భగవానుడు మీ ప్రక్కనే తిరుగుతున్నాడు, ఆయన ఎవరో కాదయ్యా సాక్షాత్తు నారాయణుడు అని ధర్మరాజుకు గుర్తు చేస్తున్నాడు నారద మహర్షి. తర్వాత ఈ ప్రహ్లాద చరిత్ర తర్వాత మనకి శ్రీమద్ భాగవతంలో త్రిపురాసుర సంహారం వస్తుంది. ఒక చిన్న కథ, దాన్ని కూడా తెలుసుకుందాం. దేవతలకి దానవులకి ఎప్పుడూ నిరంతరం యుద్ధం జరుగుతూ ఉండేది. దేవతలు ఎప్పుడూ భగవంతుడి యొక్క రక్షణలో ఉంటారు కాబట్టి వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా భగవంతుడిని శరణు వేడేవారు. వెంటనే భగవంతుడు వాడి రక్షణకు వెళ్ళి దానవుని సంహరించేవాడు. ఈ విధంగా నిత్యమైన సంహరింపబడటం, దేవతల చేతిలో ఓడిపోవటం రాక్షసులకు చాలా బాధ కలిగి వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే ఆ అహంకారం అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎవరి దగ్గరికి అయితే సిద్ధులు శక్తులు ఉన్నాయో వాళ్ళ దగ్గరికే వెళ్తారు. చూడండి, మహాభారత యుద్ధానికి ముందు దుర్యోధనుడు కృష్ణుడిని గుర్తుపట్టలేకపోయాడు. అందరూ కౌరవ పక్షాన లేకపోతే పాండవ పక్షాన చేరిపోయారు. ఇక కృష్ణుడు యాదవులు మాత్రమే మిగిలారు. కృష్ణుడు ఆయన యాదవ సైన్యం మాత్రమే మిగిలింది. అప్పుడు పోతారు, ఎవరు పోతారు? అర్జునుడు పోతాడు, తర్వాత దుర్యోధనుడు పోతాడు. ఇద్దరు, అర్జునుడు ఏమో కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, దుర్యోధనుడు నేను సార్వభౌముడు అని చెప్పి తల దగ్గర కూర్చుంటాడు. మనకు తెలుసు ఈ కథ. కృష్ణ భగవానుడు ఆయన నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకొని నటిస్తాడు. కళ్ళు తెరిచిన వెంటనే మొట్టమొదట అర్జునుడిని చూస్తాడు. వెనక్కి చూస్తే దుర్యోధనుడు, నా సార్వభౌమ నువ్వు ఎప్పుడు వచ్చావు, నేను చూడలేదే, ఓహో నేనే ముందు వచ్చానంటే ఆయన. కానీ నువ్వే ముందు వచ్చినా నేను ముందు అర్జునుడిని చూశాను కాబట్టి అర్జునుడిని కోరుకో, నువ్వు ఎందుకు వచ్చాడో తెలుస్తాడు, నువ్వు వచ్చిన విషయం నాకు తెలుసు కదా అని చెప్పి అప్పుడు దుర్యోధనుడికి గుండె లబ్ డబ్ అంటూ ఉంటుంది. కృష్ణ భగవానుడు చెప్తారు, నేను నా 10,000 యాదవ సైన్యం, ఓకే మేము పంచుకుందాం, నేను ఒకవైపు యాదవ సైన్యం ఒకవైపు, ఎవరు ఏది కావాలంటే అది తీసుకోండి, కానీ ముందు అర్జునుడే కోరుకుంటాడు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడికి భయమైంది, ఎక్కడ ఈ యాదవ సైన్యాన్ని కోరేసుకుంటాడు అర్జునుడు అని చెప్పి. కానీ కృష్ణుడు అర్జునుడికి మొదటి అవకాశం ఇస్తాడు. మొదటి అవకాశం ఇచ్చినప్పుడు అర్జునుడు, కృష్ణ నువ్వు మాతో చాలంటారు. ఇప్పుడు మహాసంతోషంతో దుర్యోధనుడు కృష్ణుడు చెప్తాడు, 10,000 సైన్యం యాదవులు అందరూ నాతో సమానమైనటువంటి శక్తి గలవాళ్ళు అంటాడు. అక్కడ దొరికిపోతాడు దుర్యోధనుడు. కృష్ణుడితో సమానమైన శక్తి ఎందుకు ఉంటుంది, భగవంతుడితో సమానమైన శక్తి ఎందుకు ఉంటుంది వాళ్ళకి అంటే
వెంటనే ఆయన 10,000 సంఖ్యాపరంగా చూశాడు. కృష్ణుడి యొక్క శక్తి ఆయన అర్థమై ఉంటే దుర్యోధనుడు ఆ పొరపాటు చేసేవాడు కాదు. అహంకారం వలన, నేను సార్వభౌముని అనేటువంటి భావం వలన ఆయన యాదవ సైన్యాన్ని కోరుకుంటాడు, కృష్ణుడిని కోరుకోడు. అర్జునుడిలో సత్వగుణం ఉంటుంది కాబట్టి, కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి అర్జునుడు కృష్ణుడిని కోరుకుంటారు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. అదేవిధంగా ఈ దేవదానవులు యుద్ధాలు చేస్తున్నప్పుడు ఈ దానవులకి భగవంతుడి మీద నమ్మకం ఉండదు. వాళ్ళు మయుడు దగ్గరికి వెళ్తారు. మయుడు దగ్గర చాలా మాయావి ఆయన, చాలా శక్తులు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. అది విని వాళ్ళు మయుడి దగ్గరికి వెళ్ళి, ఈ దేవతలు మమ్మల్ని ఎప్పుడూ ఓడిస్తున్నారు, నువ్వే మమ్మల్ని రక్షించాలి అని చెప్పి మయుడిని వేడుకుంటే మయుడు మహా సంతోషంతో, ఎందుకంటే తన శక్తిని గుర్తించినటువంటి వాళ్ళు వీళ్ళని నేను సహాయం చేస్తానని చెప్తాడు. చేసి ఆ రాక్షసుల రక్షణ కోసం 3 పురాలని సిద్ధం చేస్తాడు. ఒక పురాన్ని ఇనుముతో, ఇంకొక పురాన్ని వెండితో, ఇంకొక పట్టణాన్ని బంగారంతో నిర్మిస్తాడు. రహస్య మార్గాలన్నీ ఏర్పరుస్తాడు అక్కడ. రహస్య మార్గాలు, రక్షణ గృహాలు. ఈ రోజుల్లో మనం మోడర్న్ యుద్ధాలు చేసేటప్పుడు బంకర్స్ అంటారు కదా, రక్షణ గృహాలు. బాంబులు వేసినా కూడా వాళ్ళ కింద భూగర్భంలో ఉంటారు. ఆ విధంగా మయుడు రాక్షసులు దేవతల చేత సంహరింపకూడదని వాళ్ళకి రక్షణ కవచాలు, రక్షణ గృహాలు, రహస్య మార్గాలను ఏర్పరిచాడు. తర్వాత దేవతలకి ఇంకా చాలా కష్టమైపోయింది రాక్షసుని సంహరించడం. వాళ్ళు దేవతల మీద విరుచుకుపడ్డారు అప్పుడు, ఎందుకంటే వీళ్ళకి రక్షణ గృహాలు ఉన్నాయి కాబట్టి. దేవతల మీద విరుచుకుపడి మళ్ళీ వెంటనే వెళ్ళి రక్షణ గృహాల్లో దాక్కునేవాళ్ళు. ఆ రక్షణ గృహాలకు మార్గాలు ఏంటో దేవతలకు కనపడేవి కావు. సో ఆ విధంగా ఈ మాయావి అయినటువంటి మయుడి సహాయంతో రాక్షసులు విర్రవీగుతున్నప్పుడు దేవతలు సహాయాన్ని అర్థిస్తూ శివభగవాను దగ్గరికి వెళ్తాడు. దీనులముగాక యుష్మదధీనులమై యుండు మేము దేవాహిత దూర్లీనురమైనారము బనహీనులమగు మమ్ముగావు మీశాన శివా. మేము బలహీనం అయిపోయాము తండ్రి, మమ్ముగావు, మమ్మల్ని రక్షించు ఓ శివ, ఓ ఈశాన అని శివభగవాన్ని ప్రార్థన చేసినప్పుడు శివుడు నేను రక్షిస్తానని చెప్పి తన కార్ముకం ధనుస్సును తీసుకొచ్చి బాణప్రయోగం చేస్తే ఆ బాణం 1000 బాణాలుగా అలా వెళ్ళిపోయి ఆ రాక్షసులందరినీ సంహరిస్తుంది. ఆ రాక్షసులందరినీ సంహరించినప్పుడు వాళ్ళు మళ్ళీ మిగిలిన వాళ్ళు ఆ త్రిపురాలను ఆయన నాశనం చేయడానికి ప్రయత్నం వస్తాయి, ఇవన్నీ నాశనం అయిపోతాయి. అప్పుడు మయుడు వాళ్ళందరినీ కూడా సిద్ధరసంతో కూడినటువంటి, చనిపోయినటువంటి ఈ దానవులందరినీ సిద్ధరసంతో కూడినటువంటి కూపంలో పెట్టి మళ్ళీ వాళ్ళని బ్రతికిస్తాడు. అప్పుడు శివభగవానుడి యొక్క శక్తి ఈ మయుడి శక్తి ముందు నిర్వీర్యం అయిపోయిందని చెప్పి విష్ణు భగవానుడు మాయావిని మాయలతోనే జయించాలని చెప్పి ఆయన ఒక అందమైన ఆవుగా, బ్రహ్మదేవుడు ఒక అందమైనటువంటి దూడగా వాళ్ళు రూపాలు మార్చుకొని ఆ సిద్ధ కూపంలో ఉన్నటువంటి రసాన్ని మొత్తం త్రాగేస్తారు. అంటే తర్వాత రాక్షసులు అక్కడ ముంచడానికి అవకాశం లేకుండా ఆ విధంగా చేయటం వల్ల రాక్షసులు ఎప్పుడైతే ఈ అందమైనటువంటి ఆవు, ఈ దూడ వచ్చి వాళ్ళ కూపంలోంచి ఆ ద్రవాన్ని తాగుతూ ఉంటే వాళ్ళు ఆవు యొక్క అందాన్ని చూస్తూ చూస్తూ వాళ్ళు మర్చిపోతారు. ఏ విధంగా అయితే మోహిని రూపంలో దేవతల యొక్క, అంటే రాక్షసులకి రావాల్సినటువంటి భాగం అమృతాన్ని అంతా కూడా దేవతలకు పంచి ఇస్తాడు కృష్ణ భగవానుడు. అదేవిధంగా ఇక్కడ ఈ గోవు, ఆ గోవత్సం, ఆ సిద్ధకూపంలో ఉన్నటువంటి ద్రవాన్ని అన్నింటినీ తాగేసేసరికి రాక్షసులు తెలుసుకునేసరికి మొత్తం ఆ బావి అంతా కూడా ఆ ద్రవం లేకుండా అయిపోతుంది, ఎండిపోతుంది. అప్పుడు విష్ణు భగవానుడు తన శక్తులైనటువంటి ధర్మము, సత్యము, శౌచము, కవచము, అంటే అవన్నింటినీ కూడా కవచ రూపంలో, ధనుస్సు రూపంలో తయారు చేసుకోవడానికి శివభగవానుడికి అందించి తర్వాత శివుడు ప్రయోగం చేస్తే ఆ త్రిపురాలని నాశనం అవుతాయి. ఆ విధంగా శివభగవానుడి యొక్క శక్తిని భగవంతుడు విష్ణువు ఆయన పునరుద్ధరిస్తారు. ఈ నారదుడు ధర్మజనికి జరుగుతున్నటువంటి ఈ సంవాదంలో ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత నారదుడిని మళ్ళీ ధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు. నాకు వర్ణ ఆశ్రమాల గురించి వివరించమంటాడు. మనందరికీ తెలుసు చాతుర్వర్ణాల గురించి, చతురాశ్రమాల గురించి మనకు తెలుసు. వర్ణాశ్రమ ధర్మం అంటారు. వర్ణాలంటే మనందరికీ తెలుసు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. భగవంతుడు భగవద్గీతలోనే చెప్పాడు దీని గురించి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఈ రెండవ గుణకర్మ విభాగశః అని మనం మర్చిపోతాం. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఏదైతే అంటామో ఈ 4 వర్ణాలు నేనే సృష్టించా అంటున్నాడు.
తస్య అకర్తారమపి మాం విద్ధి. అయితే నేను సృష్టించినప్పటికీ కూడా ఈ నాలుగింటిని అకర్తారం అవ్యయం, నేను సెన్స్ ఆఫ్ ఏజెన్సీ లేదు, నేను కాదు చేయించేది. అంటే 4 వర్ణాలను నేనే సృష్టించినా కూడా అంటే నేను ఎప్పుడు సాక్షిభూతుడని కాబట్టి అవి ఆ వ్యక్తులు వాళ్ళ కర్మల ప్రకారం ఆచరిస్తారు. గుణకర్మ విభాగశః అంటే 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మనకిది రాను తర్వాత ఒక కుల వ్యవస్థగా మారింది. కానీ భగవంతుడు సృష్టించినప్పుడు ఈ 4 వర్ణాలు అనేటువంటిది గుణకర్మ విభాగశః, గుణాలను బట్టి 4 వర్గాలుగా విభజించారు మనుషుల్ని. సత్వగుణం ఉన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు అవుతాడు, ఎక్కువ రజోగుణం ఉన్నటువంటి వ్యక్తి క్షత్రియుడు అవుతాడు, రజోగుణము తమోగుణము సమానంగా ఉంటే వైశ్యుడు అవుతాడు, రజోగుణం కన్నా తమోగుణం ఇంకా ఎక్కువ ఉంటే శూద్రుడు అవుతాడు. అందుకని మనం ఇప్పుడు చూస్తే ప్రతి కులంలో ఏదైతే మనం కులాలు అనుకుంటున్నామో నేడు ఆ ప్రతి కులాల్లో కూడా బ్రాహ్మణులు ఉన్నారు, ప్రతి కులంలో కూడా క్షత్రియులు ఉన్నారు, ప్రతి కులంలో వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. ఎందుకంటే ఇది గుణకర్మకి సంబంధించినటువంటిది. ఒకే కుటుంబంలో బ్రాహ్మణుడు ఉండొచ్చు, ఒకే కుటుంబంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి 3 పిల్లల్లో ఒకడు బ్రాహ్మణుడు అవ్వచ్చు, ఒకడు క్షత్రియుడు అవ్వచ్చు, ఒకడు తమో గుణంలో ఉంటే శూద్రుడు అవ్వచ్చు, వైశ్యుడు అవ్వచ్చు. ఆ గుణాలను బట్టి నిర్ణయింపబడుతుంది ఇది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు సత్వగుణంతో బిడ్డ పుడితే ఆ బిడ్డ బ్రాహ్మణుడిగా పేర్కొనబడాలి, వాళ్ళది ఏ కులమైనప్పటికీ కూడా. అదేవిధంగా వాళ్ళలో రజోగుణం ఎక్కువ ఉంటే ఆ బిడ్డ క్షత్రియుడిగా పేర్కొనబడాలి. ఇది గుణకర్మ విభాగశః. ఎందుకు ఇలా గుణకర్మ సమాజాన్ని ఇలా విభజించాల్సి వచ్చిందంటే సమాజంలో రకరకాలైన పనులు ఉంటాయి, అన్ని పనులు అన్నీ చేయలేరు. ఇప్పుడు చిన్న ఉదాహరణకి ఇస్తాను. ఇప్పుడు మా కిచెన్లో వంటశాలలో పని చేసేటువంటి అబ్బాయి ఉన్నాడు, అంట్లు కడుగుతాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి నేను మా అమ్మకి సహాయం చేస్తూ అంట్లు కూడా కడిగేవాడిని. సో నీ పని నేను ఒకసారి చేస్తాను, నాకు ఆ పని ఎందుకంటే ఆ పని గుర్తొస్తుంది, సంస్కారం గుర్తొచ్చి నీకు ఇది సహాయం చేస్తాను, ఒక పుస్తకం పట్టుకొని ఒక అరగంట చదువుకో. ఎందుకంటే ఆయన మానసిక వికాసం కొద్ది గొప్ప ఎప్పుడు కూడా అదే పని, శారీరక శ్రమ. మనకేంటంటే చదువుకున్న వాళ్ళకి శారీరక శ్రమే ఉండదు, తద్వారా అందరూ డయాబెటిక్ వచ్చేస్తున్నారు. ప్రతి మనిషి కూడా మహాత్మా గాంధీ గారు అంటారు కొంత శారీరక శ్రమ చేయాలి. మన బట్టలు మనం ఉతుక్కోవడం, మన గిన్నెలు మనం గడుపుకోవడం, మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవడం అవసరం. ఆయన కాస్త పుస్తకం చదువుకొని నీకు కొంచెం మనో వికాసం కలుగుతుందంటే ఆ పిల్లవాడికి ఆసక్తి ఉండదు. ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు నేను వెళ్ళి ఆయన పని చేయాలంటే 1 రోజు చేయగలుగుతాను, 2 రోజులు చేయగలుగుతాను, 3వ రోజు కింద పడిపోతాను. పోయిన ఆయన తీసుకొచ్చి నా స్థానంలో పెట్టి నువ్వు ఏదో చేయమంటే ఆయనకి అసౌకర్యంగా ఉంటుంది, చేయలేడు కదా. సో అది స్వభావాన్ని బట్టి, కర్మను బట్టి మనం ఏ పని చేయగలము, ఏ పని చేయలేము అనేది నిర్ణయింపబడింది. అనేది స్వధర్మం అంటాం. మనం ఏ విధంగా మనం ఎక్స్చేంజ్ చేసుకోలేము, అది రుచించదు కూడా. కాబట్టి అంత మాత్రం చేత ఆయన చేస్తున్నటువంటి అల్పమైనటువంటి పని, నేను అది ఇక్కడ ఉపన్యాసం ఇస్తున్నాను కాబట్టి, భాగవతం గురించి చెప్తున్నాను కాబట్టి నేను చేస్తున్నటువంటి ఏదో గొప్ప కర్మ అని అనుకోవడం తప్పు. అక్కడ వస్తుంది సమస్య అంతా. అందరూ వాళ్ళ శక్తి కొలది, వాళ్ళ యొక్క గుణాలను బట్టి సమాజాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటూనే ఉన్నారు. కాకపోతే నేను చేస్తుంది గొప్ప పని, నువ్వు చేస్తుంది అల్పమైనటువంటి పని అని అనుకుంటున్నలోనే మనకి ఇక్కడ తర్వాత ఈ కులాలుగా ఇది విభజింపబడి నేను ఈ వృత్తి చేస్తున్నాను, మనస్సుతో చేసేటువంటిది చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి కర్మ, ఉత్తమమైనటువంటి కర్మ. ఎందుకంటే ఎవరు వాళ్ళ కర్మ చేయకపోయినా వాళ్ళ కర్మ ఆగిపోతుంది. ఇవి సమాజం యొక్క పురోగమనం ఉండదు, ముందుకు వెళ్ళదు. అది మనం గుర్తుపెట్టుకోకుండా మనకి ఈ కుల వ్యవస్థ ఇప్పుడు ఎలా తయారైందంటే మనందరికీ చూస్తూనే ఉన్నాం. సో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణాలను బట్టి నేను మనుషులని 4 రకాలుగా వర్గీకరించాను. ఒక్కొక్కళ్ళ ఒక కర్మకి అర్హులవుతారు. స్వభావాన్ని బట్టి తమస్సు ఎంత ఉంది, రజస్సు ఎంత ఉంది, సత్వం ఎంత ఉంటుంది బట్టి. విపరీతమైన రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా కర్మలో ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, మనసు రెస్ట్లెస్గా ఉంటుంది. ఆ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఒక శాస్త్రం చదవమనం అనుకోండి, దానికి కావాల్సినటువంటి సునిశ్చిత బుద్ధి, సూక్ష్మత్వం ఉండదు, కాబట్టి చదవలేడు, దాని మీద ఆసక్తి కూడా ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ వినగలుగుతున్నారంటే భాగవతం మీరు కాస్త సత్వగుణం ఉండబట్టి. అదే ఇప్పుడు సత్వగుణం లేకపోతే మీరు అలా కూర్చోలేరు, గంట సేపు కూర్చొని 45 నిమిషాలు ఈ భాగవతానికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు వినలేరు. వినగలుగుతున్నారంటే మీలో కొంత సత్వగుణం, కొంత వైరాగ్య బీజం ఉంది. అలా నేను ఊరికి ఆ రోడ్డు మీద వెళుతున్నటువంటి తీసుకొచ్చి కూర్చోబెట్టాను అనుకోండి, 10 నిమిషాల కన్నా వాళ్ళు కూర్చోలేరు, వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఆ విధంగా కర్మను బట్టి, అంటే గుణాన్ని బట్టి కర్మ నిర్దేశింపబడుతుంది. అదేవిధంగా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, యువకులుగా ఉన్నప్పుడు కొంచెం రజోగుణం ఎక్కువ ఉంటుంది, మధ్య వయసుకు వచ్చినప్పుడు కొంచెం సత్వగుణం పాదుకుంటుంది. ఆ విధంగా గుణాలు మన వయస్సును బట్టి కూడా గుణాలు మారుతూ ఉంటాయి. కొంచెం అనుభవాలు పెరుగుతున్న కొద్దీ కూడా ఆలోచన పెరుగుతుంది. చిన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటామో అంత రజస్సు మనకి 40లో ఉంటుందా, ఉండదు.
సో ఆ విధంగా గుణకర్మ విభాగశః, గుణాలను బట్టి నేను 4 వర్గాలుగా అంటే 4 రకాలుగా విభజించాను సమాజాన్ని అని చెప్తారు. ధర్మరాజు అడుగుతారు, ఏ ధర్మం ఆచరిస్తే మనిషికి భక్తి జ్ఞానాలు ఒనగూడుతాయి? ఏ ధర్మాన్ని ఆచరిస్తే భక్తి జ్ఞానాలు సంప్రాప్తిస్తాయి? ఎందుకు భక్తి జ్ఞానాలు? అందరికీ భక్తి జ్ఞానాలు అవసరం. మనిషి శరీరాన్ని ధరించిన తర్వాత మనం ముక్తికి అర్హులమవుతాం, మోక్షానికి అర్హులవుతాం, భగవంతుని ప్రాప్తించుకోవచ్చు. కాబట్టి ఆ భక్తి జ్ఞానాలు ఏ విధంగా వస్తాయి అంటే అప్పుడు నారదుడు చెప్తున్నాడు. అంటే పూర్వము నారాయణుడు దక్షపుత్రికి పుట్టాడు. బదరికాశ్రమంలో ఉన్నప్పుడు నాకు సనాతన ధర్మాన్ని ఉపదేశించాడు. ప్రతి వ్యక్తి కూడా ఈ లక్షణాలను కనుక ఏర్పరచుకుంటే వాళ్ళకి భక్తి జ్ఞానాలు అలవడతాయని చెప్తూ, ఆ లక్షణాలు ఏంటంటే, ఆ గుణాలు ఏంటంటే సత్యము, సంతోషము, సమదృష్టి, అసద్ వివేకము, మనోనిగ్రహము, మహాజన సేవ, మితభాషిత్వము, ఇంద్రియ జయము, ప్రాణులలో పరమాత్మను చూడటం, అభేద బుద్ధితో ప్రవర్తించడం, నవవిధ భక్తి మార్గాలని మనం తెలుసుకున్నాం. నారాయణ స్మరణము, కథాశ్రవణము, ఆత్మసమర్పణము, ఇవన్నీ అలాంటి 30 లక్షణాలు వివరిస్తారు భాగవతంలో. ఆ 30 లక్షణాలు మనం అన్నీ కాకపోయినా కొన్నిటినైనా మనం ఆచరిస్తే, అనుష్ఠిస్తే, మన జీవితంలో వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మెల్లగా మనలో భక్తి జ్ఞానాలు పెంపొందుతాయి. ఏ భక్తి ద్వారా, ఏ జ్ఞానం ద్వారా మనం పరమాత్మని తెలుసుకోగలుగుతామో, భగవంతుని తెలుసుకోగలుగుతామో ఆ జ్ఞానం అప్పుడు మనకి సంప్రాప్తమవుతుంది. అయితే ఇక్కడ నారద మహర్షి ధర్మరాజుకి చెప్తున్నాడు, ఒక బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడు అంటే గుణాల వలన సత్వగుణం ఎక్కువగా ఉంటే బ్రాహ్మణుడు అని పేర్కొన్నాం కదా. ఆ బ్రాహ్మణుడు చేయాల్సినటువంటి కర్మలు ఏంటి? ఆ కర్మలే ఆయనకు రుచిస్తాయి. యజ్ఞం చేయటము, చేయించటం, అదేవిధంగా వేదం చదవటము, చదివించటం, దానం స్వీకరించటం, దానం ఇవ్వటం, అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, సత్యము, శౌచము, శాస్త్రాధ్యయనము, తపస్సు, ఇవన్నీ కూడా బ్రాహ్మణుడికి విధులు అవుతాయి, కర్తవ్యాలు అవుతాయి. అదేవిధంగా క్షత్రియులకి ఏమి కర్తవ్యాలు అవుతాయంటే యుద్ధం చేయటం, చేయించటం, వేదం చదవటం, చదివించటం, యజ్ఞం చేయటం, చేయించటం, దానం ఇవ్వటం. మళ్ళీ దానం స్వీకరించడానికి అర్హత లేదు క్షత్రియుడైతే. బ్రాహ్మణుడు దానం ఇవ్వచ్చు, దానం స్వీకరించవచ్చు. క్షత్రియుడు దానం స్వీకరించడానికి అర్హత లేదు. అదేవిధంగా ఇంకా ఆయనలో తేజస్సు, ప్రజాపరిపాలన, అంటే అక్రధర్మంగా ప్రవర్తించినటువంటి వాళ్ళని అంటే దుష్ట శిక్షణ చేయాలి, ఆచార్య సేవ, దోషులైనటువంటి వాళ్ళని దండించడం, ఇవన్నీ కూడా క్షత్రియులకు లక్షణాలు అవుతాయి. అర్థ సంపాదన, ఆచార్య సేవనం ఇది. అదేవిధంగా వైశ్యుడు అనుకోండి. వైశ్యుడు అంటే ఇక్కడ నేను ముందు గుణాలను బట్టే చెప్తున్నాను కూడా. ఇక్కడ కులం అని అనుకోకండి, కులం కాదు. కృష్ణుడు చతుర్వర్ణాలు ఏర్పరిచినప్పుడు అది కులం కాదు, అది గుణాలను బట్టి మనుషులు 4 రకాలుగా వర్గీకరించారు. ఒక వైశ్యుడు అంటే ఇక్కడ ఉదాహరణకి చెప్పుకోవాలంటే రజోగుణము, తమోగుణము సమానంగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే సత్వగుణం తక్కువ ఉన్నటువంటి వ్యక్తి మిగతా వాళ్ళిద్దరికన్నా. అంటే బ్రాహ్మణుడి కన్నా క్షత్రియుడి కన్నా వైశ్యులకి కొంచెం సత్వగుణం తక్కువ ఉంటుందని. మళ్ళీ ఇప్పుడు నాకు అదే ప్రమాదం ఏంటంటే దాని కులం అని అనుకునే ప్రమాదం ఉంది. అందుకని నేను ఏదో చెప్తున్నాను, ప్రతి కులంలో బ్రాహ్మణులు ఉన్నారు, ప్రతి కులంలో వైశ్యులు ఉన్నారు, ప్రతి కులంలో క్షత్రియులు ఉన్నారు, ప్రతి కులంలో శూద్రులు ఉన్నారు. ప్రతి కుటుంబంలో కూడా ఒక కుటుంబంలో పుట్టితే 3-4 పిల్లలు ఉంటే ఒకడు బ్రాహ్మణుడు అవ్వచ్చు, ఒకడు క్షత్రియుడు అవ్వచ్చు, ఒక శూద్రుడు అవ్వచ్చు, ఒక వైశ్యుడు అవ్వచ్చు. గుణాలను బట్టి సత్వగుణం ప్రధానంగా ఉంటే ఏ కులంలో పుట్టినా ఆ వ్యక్తి బ్రాహ్మణుడే. ఇంకా చెప్పాలంటే భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి, బ్రాహ్మణత్వాన్ని సంతరించుకోవడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తి. బ్రాహ్మణత్వం అంటే భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వు ఏ కులంలో పుట్టినా, అంటే మనం 7 కులాలుగా వర్గీకరించుకున్నాం కదా, రకరకాల కులాల్లో పుట్టి ఉన్నాం కదా. ఆ కులాల్లో పుట్టి ఉన్న, ఏ కులంలో పుట్టి ఉన్నా, ఏ కుటుంబంలో పుట్టి ఉన్నా, బ్రాహ్మణుడు అంటే భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించిన ప్రతి వ్యక్తి కూడా బ్రాహ్మణుడు అవుతాడు. ఈ బ్రాహ్మణ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మన్ అనే పదం నుంచి వచ్చింది. ఉపనిషత్తులో భగవంతుడు వాళ్ళు పెట్టినటువంటి పేరు బ్రహ్మన్. ఆ బ్రహ్మన్ని చేరుకోవటానికి ప్రయత్నించినటువంటి ప్రతి వ్యక్తి కూడా బ్రాహ్మణుడు అవుతాడు. కాబట్టి ఈ బ్రాహ్మణత్వం అనేటువంటి మనం సంతరించుకోవచ్చు. ఏ కులంలో పుట్టినా నీకులో ఆ కోరిక ఉందా, భగవంతుడిని తెలుసుకోవాలని ఆసక్తి ఉందా, అప్పుడు నీలో భక్తి జ్ఞానాలు పెరుగుతాయి. సో ఇది అన్నటువంటిది సంతరించుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది. సో తర్వాత ఈ పశుపోషణ, వ్యవసాయము, వాణిజ్యము, ఆచార్య పాద ఆరాధన, నిర్మలత్వం, ఇవన్నీ కూడా వైశ్యుడికి లక్షణాలు అవుతాయి. శూద్రుడు అనేటువంటి వ్యక్తి అంటే ఎక్కువగా తమోగుణం ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి సేవకా వృత్తిలో ఉండాలి. మిగతా 3 వర్ణాల వారిని అంటే ఇక్కడ అంటే తమకన్నా ఎక్కువగా రజోగుణము, సత్వగుణం ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి సేవ చేయాలి. తద్వారా ఆ సేవాభావంతో ఆ వ్యక్తి మెల్లగా క్రమేణా ఆత్మవికాసానికి అర్హుడవుతాడు. అంటే ఆ తమోగుణం పోయి తర్వాత రజోగుణము, తర్వాత సత్వగుణం పాదుకొని
ఈ శూద్రుడిగా పుట్టినటువంటి, అంటే శూద్రుడిగా పుట్టినటువంటి మళ్ళీ గుణం వల్లనే, తమ గుణం ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు శూద్రుడు అయ్యావు. ఆ శూద్రుడు అయినటువంటి వ్యక్తిలో అంత ధైర్యం ఉండదు. మన సమాజంలో చూస్తున్న వ్యక్తులు అందరూ సమానమైన ధైర్య సాహసాలు ఉంటాయా? ఉండవు. చిన్నదానికి భయపడుతూ ఉంటారు. ప్రతి దానికి కొంతమంది సేవ చేయడానికి పలానా చేయగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు ఆ కర్మకే అర్హులు. ఆ కర్మకి వాళ్ళు కాకుండా ప్రతి వాళ్ళు ప్రతి కర్మ చేయగలని మనం వాళ్ళని తీసుకువెళ్ళి ఎక్కడైతే ధైర్యము, సాహసము, ఉత్సాహం అవసరం అవుతాయో అక్కడ పెట్టేసాం అనుకోండి, దే ప్రూవ్ దెమ్సెల్వ్స్ టు బి మిస్ఫిట్. వాళ్ళని వాళ్ళు అనర్హులుగా వాళ్ళు నిరూపించుకుంటారు. ఆ కార్యాన్ని వాళ్ళు చేయలేరు సమర్థవంతంగా, భయపడి పారిపోతారు. సో ఆ విధంగా అంటే మన గుణాలను బట్టి మనకి ధర్మము అంటే కర్మ నిర్దేశింపబడింది తప్ప అది కులాన్ని బట్టి కాదు. సో అనేటువంటి వాళ్ళు ఈ ధర్మాలు చేయాలి. తర్వాత స్త్రీ ధర్మాలను వివరిస్తాడు నారద మహర్షి ధర్మరాజుకి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ధర్మాలని అన్నీ చెప్పడం కూడా భాగవతంలో చెప్పబడిన విషయాన్ని నేను చెప్తున్నాను. ఇక్కడ నా సొంత పరిచయం లేదు. ఈ రోజుల్లో స్త్రీ ధర్మాల గురించి పురుషులు చెప్తే, లేకపోతే శాస్త్రంలో ఉన్నదాన్ని చెప్తే మనకి ఇప్పుడు ఈ మహిళా సాధికారత పేర్లతో ఆ దాడితో వాళ్ళకి రకరకాల అవగాహన వెళ్ళిపోయింది ఇప్పుడు. కానీ ప్రతిదీ కూడా విపరీతంగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మన శాస్త్రం ఏం చెప్తుందో చెప్పారు. స్త్రీకి ప్రతి సేవయే అతి గొప్ప ధర్మం ఆమె ఆచరించాల్సినటువంటిది. సత్యం ప్రియంగా పలకాలి, చాతుర్యంతో కూడిన వచన మాధుర్యంతో తన భర్తను రంజింపజేయాలి. దాక్షిణ్యము, సంతోషము, ధర్మచింతన, మేధో సంపత్తి తన భర్త కలిగి ఉన్నాడని భావించాలి. ఉన్నా లేకపోయినా కలిగి ఉన్నాడని భావించాలి. ఆ కలిగి ఉన్నాడని భావిస్తే ఏమవుతుందంటే ఆమెలో గౌరవభావం పెరుగుతుంది, భర్తకి మంచిగా సేవ చేయగలుగుతుంది. ఇంకా భర్తని నారాయణుడిగా భావించి సేవ చేయటం వలన ఆమెలో ఏమవుతుందంటే ఈ అహంకారం పూర్తిగా తగ్గిపోయి ఆమె ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి అర్హులవుతుందని చెప్తూ, ఇంక వేరే ఏ దేవుణ్ణి ఏ దేవతని పూజించాల్సిన అవసరం లేదు స్త్రీకి. తన భర్తనే నారాయణుడిగా భావించి కనుక ఆమె సేవ చేస్తే ఆమెలో ఆ చిత్తం లేదా అంతఃకరణ శుద్ధి కలిగి ఆమె ఆత్మసాక్షాత్కారానికి అర్హులవుతుంది. ఒకవేళ భర్త పతితుడైతే ఏంటి అని నారద మహర్షి దాన్ని కూడా చెప్తున్నాడు. భర్త యొక్క దగ్గర సంస్కారం లేదు, వ్యక్తిత్వం లేదు, శీలం లేదు, పతితుడయ్యాడు, అప్పుడు ఏం చేయాలంటే ఒకటే చెప్తున్నాడు. ఒకవేళ పతితుడైనప్పటికీ కూడా భర్త తన పాతివ్రత్య బలంతో అతను ఉద్ధరించి ఉత్తమునిగా తీర్చిదిద్దుకోవాలండి. తన పాతివ్రత్య బలంతో ఆ భర్తని ఉత్తమునిగా తీర్చిదిద్దుకోవాలి. ఆ బాధ్యతని అక్కడ స్త్రీకి పెట్టారు అక్కడ శాస్త్రం. ఓ నరవారా, ఉపవాస వ్రత తపస్సుల కంటే నిష్కపటంగా నిర్మలంగా నాథుణ్ణి నారాయణగా భావించి సేవించటమే నారీమణుల ధర్మం. అటువంటి ప్రతివ్రతకు జగత్తులో దుర్లభం అన్నదే లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో ఆలోచించి చెప్పినటువంటి ధర్మాలు. అవన్నీ మనం ఇప్పుడు పక్కన పెట్టడం వల్ల మన సమాజం ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉంది. ఋషులు మునులు ఏదైతే మనకి ధార్మిక విషయాలు చెప్పారో దానిని మనం ప్రశ్నిస్తున్నాం. మనకు అంత బుద్ధి లేదు, అంత సూక్ష్మత లేదు, మన ధీశక్తి అంతగా లేదు. వాళ్ళు జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఏ విధంగా మనిషి ధర్మాన్ని ఆచరిస్తే, ఏ విధమైనటువంటి కర్మలు ఏ విధంగా ఆచరిస్తే మనిషి ఆత్మసాక్షాత్కారానికి అర్హుడవుతాడు, మనిషి జన్మ పొందిన తర్వాత భగవంతుని పొందగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మనకి ఆ మార్గాన్ని ఏర్పరిచారు. మనం ఇప్పుడు పాశ్చాత్యుల యొక్క జీవన విధానాన్ని అనుకరిస్తూ వాళ్ళ యొక్క భావనలు తీసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్వాతంత్రం నిజమైనటువంటి స్వాతంత్రం అనుకుంటూ బానిసత్వాన్ని స్వాతంత్రంగా అనుకుంటున్నాం, భావిస్తున్నాం. మనసుకు తోచిందలా చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అది స్వేచ్ఛను అనుకుంటే అది తర్వాత మనల్ని పూర్తిగా ధర్మభ్రష్టులను చేస్తుంది. అంటే మనం పూర్తిగా శీలాన్ని కోల్పోయేటట్లు, వ్యక్తిత్వాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. అది చేస్తున్న కనపడుతున్నది మనకి. మనం ఏదైతే భావిస్తున్నాం అనేది స్వేచ్ఛ అని నిజమైనటువంటి స్వేచ్ఛ కాదు. అది నిజమైనటువంటి స్వేచ్ఛకి చాలా క్రమశిక్షణ అవసరం అవుతుంది, చాలా తపస్సు అవసరం అవుతుంది, చాలా ఓర్పు అవసరం అవుతుంది, చాలా తితిక్ష అవసరం అవుతుంది. నిజమైనటువంటి తపస్సు, నిజమైనటువంటి ధర్మం అది. ఆ ఓర్పు తపస్సును మనం కోరుకోకుండా వెంటనే మనం అంటే స్వేచ్ఛ పేరుతో ఎప్పుడైతే మనం అంటే మనకు తోచిందల్లా చేస్తూ అది స్వేచ్ఛ అని అనుకుంటే అది బానిసత్వం. ఇంద్రియ నిగ్రహం అంటే అక్కడ కూడా స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. ఇంద్రియ నిగ్రహాన్ని మనం ఆత్మ సంయమనాన్ని పాటించమని చెప్పారు మనవాళ్ళు. తద్వారా నీలో శక్తి పెరుగుతుంది అని చెప్పారు. అలాగే పురుషుడికి చెప్తున్నా, పురుషుడు సాత్విక భావంతో నియమానుసారంగా నిజవంశ ఆచారాలు నిర్వర్తిస్తూ ఉండాలి. అటువంటి మానవుడు క్రమంగా సహజంగానే కర్మబంధాల నుంచి విముక్తి పొందుతాడు. మళ్ళీ ఇక్కడ నారద మహర్షి స్పష్టంగా చెప్తున్నాడు, జాతి మాత్రం చేత పురుషునికి వర్ణం నిర్ణయం చేయకూడదు. అంటే కులాన్ని బట్టి పురుషుడికి వర్ణం, ఆయన బ్రాహ్మణుడా, క్షత్రియుడా, శూద్రుడా, వైశ్యుడా అని చెప్పకూడదు. మరి దేన్ని బట్టి నిర్ణయించాలంటే కేవలం శమధమాది ధర్మాలు పఠించడం ద్వారానే ఆ వ్యక్తి బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అని నిర్ణయింపబడాలని చెప్తున్నాడు. మనకి మహాభారతంలో కూడా అక్కడ యక్ష ప్రశ్నల్లో, ఇక్కడ ధర్మరాజు నారదుడి సంవాదం, అక్కడ యక్షుడు ధర్మరాజు సంవాదం ఉంది. యక్ష ప్రశ్నలో అక్కడ కూడా యక్షుడిని ధర్మరాజు ఒక ప్రశ్న వేస్తాడు.
ధర్మరాజుని యక్షుడు ప్రశ్న వేస్తాడు. రాజన్ కులేన వృత్తేన స్వాధ్యాయేన శృతేన వా బ్రహ్మణ్యం కేన భవతి ప్రభూహ్యేతత్ సునిశ్చితం. రాజన్ కులేన వృత్తేన స్వాధ్యాయేన శృతేన వా. కులం ద్వారాన అంటే బ్రాహ్మణత్వం అంటే ఎలా సిద్ధిస్తుంది? కులం ద్వారానా, లేకపోతే వ్యక్తిత్వం ద్వారానా, లేకపోతే స్వాధ్యాయం ద్వారానా, లేకపోతే శృతేనవా అంటే బహుగ్రంథ పఠనం శాస్త్రాధ్యయనం వలన అన్నప్పుడు దానికి సమాధానంగా అక్కడ ధర్మరాజు చెప్తాడు. అక్కడ యక్షుడు చెప్తాడు ధర్మరాజుకి, శృణుయక్ష ధర్మరాజుని యక్షుడు అడిగినప్పుడు చెప్తాడు, శృణుయక్ష కులం తాత న స్వాధ్యాయో నచ శృతం కారణం హి ద్విజత్వే చ వృత్తమేవ న సంశయ. కారణం హి ద్విజత్వే చ, ద్విజత్వానికి బ్రాహ్మణత్వానికి కారణం వృత్తమేవ న సంశయ. కేవలం వ్యక్తిత్వాన్ని బట్టి సౌశీల్యాన్ని బట్టి ఆ వ్యక్తి బ్రాహ్మణుడా కాదా, ఏ వర్ణానికి చెందినటువంటి వాడని నిర్ణయింపబడాలి తప్ప పుట్టుకతో కాదు అని స్పష్టంగా మనకి మన ధర్మం చెప్తూనే ఉంది. అంటే గుణాలని బట్టి భగవంతుడు ఏదైతే నిర్ణయం చేశాడో, మనం ఏదైతే ఇప్పుడు నేడు కులంగా మనం తీస్తున్నామో ఆ కులానికిను మన శాస్త్రాల్లో, మన ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి కులానికి దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. తర్వాత అది చెప్తూ సన్యాసి ఎలా ఉండాలని చెప్తున్నాడు నారద మహర్షి. సన్యాసి ఎప్పుడు ఒక ఊరిలో ఒక రాత్రి కన్నా ఎక్కువ ఉండకూడదు. మేము ఒకటే చోట పాతుకుపోయి ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఆ ధర్మాలు అప్పటి ధర్మాలు అంటే అప్పుడు బ్రాహ్మణుడు అంటే అప్పుడు బ్రహ్మచారి ఎలా ఉన్నాడు, అప్పుడు గృహస్థుడు ఎలా ఉన్నాడు, వానప్రస్థుడు ఎలా ఉన్నాడు, సన్యాసి ఎలా ఉన్నాడు, ఆ ధర్మాలు భాగవతంలో ఉన్నట్లు ఇప్పుడు మనకు వివరిస్తే ఇప్పుడు ఇక్కడ మనం ఎవ్వరం కూడా వాటిని ఆచరించగలిగే స్థితిలో లేము. మన సమాజం దానికి అనుగుణంగా లేదు. కాబట్టి అది చదువుకొని మనం ఇబ్బంది పడటం కన్నా అసలు అన్ని ఆశ్రమాలకి ఇక్కడ అంటే పునాది ఎవరు? బ్రహ్మచర్య ఆశ్రమం. ఆ బ్రహ్మచర్య ఆశ్రమం లేదు అంటే బ్రహ్మచర్య ఆశ్రమం అక్కడ పకడ్బందీగా లేదు, పటిష్టంగా లేదు కాబట్టి అక్కడ గృహస్థుడు పటిష్ఠుడిగా లేడు. పూర్వం ఎలా ఉండేది? గురుకులాలకు వెళ్ళేవాళ్ళు, అక్కడ వాళ్ళకి పరావిద్య అపరావిద్య రెండు బోధించేవాళ్ళు. అది నిజమైనటువంటి విద్య. పరావిద్య అపరావిద్య నేర్చుకున్నటువంటి అంటే బ్రహ్మచారిగా ఉండి 23-24 సంవత్సరాలు తర్వాత గృహస్థుడు అయినప్పుడు ఆ వ్యక్తికి నిజమైనటువంటి విద్య, నిజమైనటువంటి జ్ఞానం లభించింది. కాబట్టి తర్వాత ధర్మ అర్థ కామ మోక్షాన్ని ఆశ్రయిస్తూ అర్థకామాలను ధర్మబద్ధంగా సముపార్జించుకునేవాడు గృహస్థుడు. ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి తన గృహస్థ ధర్మాన్ని సక్రమంగా ఆచరించగలడు. ఆ గృహస్థ ధర్మాన్ని సక్రమంగా ఆచరించాలంటే ముందు పునాది ఏంటి? ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో గట్టిగా ఉండి రావాలి, ఆ విధమైనటువంటి జ్ఞానం పొంది రావాలి. కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్య ఆశ్రమం సరిగ్గా లేదు కాబట్టి అక్కడ గృహస్థుడు సరిగ్గా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు గృహస్థుడు సరిగ్గా ఉండే అవకాశం లేదు కాబట్టి తర్వాత రెండు ఆశ్రమాలు అయినటువంటి వానప్రస్థము, సన్యాసం పూర్తిగా పోయినాయి ఇప్పుడు. సో ఆ విధంగా మన సమాజం వాళ్ళు ఏదైతే ఏర్పరిచారో ఆ నియమానికి అనుగుణంగా ఇప్పుడు మనం లేము కాబట్టి వాటిని అదే విధంగా ఆచరించడానికి మన సమాజం అనుగుణంగా లేదు. అందుకనే స్వామీజీ చాలా బ్యూటిఫుల్గా చెప్తారు ఆయన చాలా స్పష్టంగా, ట్రూత్ డజంట్ పే హోమేజ్ టు ఎనీ సొసైటీ, ఏన్షియంట్ ఆర్ మోడర్న్, సొసైటీ హ్యాస్ టు పే హోమేజ్ టు ట్రూత్ ఆర్ డై. సత్యం ఏ సమాజానికి కూడా నీరాజనాలు సమర్పించదు, సమాజమే సత్యానికి నీరాజనాలు సమర్పించదు, లేకపోతే పోవాలంటాడు ఆయన. అందుకని మన సమాజాన్ని ఏ సమాజంలో అయితే ఈ ఉన్నతమైనటువంటి ఆదర్శాలను ఆచరించడం తేలిక అవుతుందో ఆ సమాజం గొప్ప సమాజంగా పేర్కొనబడాలి. ఇప్పుడు మనం శాస్త్రంలో ఉన్నటువంటి అన్నీ చదువుకొని చెప్పుకున్నాం అనుకోండి, అవి మనం ఇప్పుడు ఆచరించగలిగే పరిస్థితి లేదు. మనం ఎందుకు ఇలాంటి సమాజాన్ని నిర్మించుకున్నామో మనం కూడా ప్రశ్నించుకోవాలి. సరే, అందుకనే మన వాళ్ళు భగవంతుడు అంటే చాలా దయతో అనుకంపతో కలేహ దోష నిదే రాజన్ హి అస్తి ఏకో మహాన్ గుణ. ఈ కలియుగంలో అన్ని దోషాలే. అయితే ఏంటి? ఒక మహాగుణం ఉంది ఈ కలియుగంలో, అది భాగవతంలో చెప్పబడింది. ఆ మహాగుణం ఏంటంటే కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కేవలం భగవంతుని నామాన్ని జపించడం ద్వారానే మనము ముక్తికి అర్హులమవుతాం. ఇవన్నీ సరిగ్గా లేవు కాబట్టి ఆశ్రమ ధర్మాలు. ఇప్పుడు ఎవరు గృహస్థులు ఎవరు వానప్రస్థంలోకి వెళ్తున్నారు, వానప్రస్థం తర్వాత ఎవరు సన్యాసం తీసుకుంటున్నారు? గృహస్థులు ఎవరు సన్యాసం తీసుకోవట్లే, వానప్రస్థంలో కూడా రావట్లే. ఎందుకంటే అక్కడ బ్రహ్మచర్య ధర్మం అనే ఆశ్రమం సరిగ్గా ఎస్టాబ్లిష్ అయ్యి లేదు కాబట్టి. ఎవరు గురుకులాలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఆ గురుకులాలని మన పరావిద్య అపరావిద్య రెండింటికి చెప్పేది ఎక్కడుంది? మనం నేర్చుకుంటున్నదంతా కూడా అపరావిద్య. పరావిద్య ఎవరు నేర్పిస్తున్నారు మనకి? పరావిద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందటమే. గురుకుల వాసన ఉన్నప్పుడు గురువుగారు పొద్దున్నే లేసి ధ్యానం చేయడం చేయమని చెప్పేవాళ్ళు పిల్లలకి. 5 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి 14-15 సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళకి ఇంద్రియాల మీద పూర్తి నిగ్రహం వచ్చి ఉండేది. వాళ్ళు యోగంలో చాలా ఉన్నతమైన స్థితిని పొందుతూ ఉండేవాళ్ళు. తర్వాత అంటే జీవితానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు అంటే మన జీవిక ఉపాధి ఉద్యోగం అంటాం, దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు ఇచ్చేవాడు. కాబట్టి అసలు ఎందుకు పుట్టాను, ఇక్కడ నేను చేయవలసినటువంటి ముఖ్య కార్యక్రమం ఏంటి, మానవ జన్మ అంటే ఏంటి
భగవంతుని తెలుసుకోవడానికి పుట్టాను, దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా పిల్లవాడికి అబ్బింది కాబట్టి ఉదాత్తమైనటువంటి గృహస్థుడు అయ్యేవాడు, గొప్ప ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి శక్తివంతుడైన గృహస్థుడుగా వీళ్ళు తయారయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళకి విద్య లభించింది కాబట్టి, శిక్షణ లభించింది కాబట్టి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నంతా కూడా అపరావిద్యే. వాళ్ళు కేవలం పరావిద్య అంటే శాస్త్రాల గురించి థియరీ సిద్ధాంతం నేర్చుకోవటం కాదు. అక్కడ రోజు అనుష్ఠానం ఉండేది పిల్లలకి, రోజు అనుష్ఠానం ఉండేది కాబట్టి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అయి ఉండేవాళ్ళు. అంటే అంత లేత వయస్సు నుంచి సాధనలో ఉన్నారు కాబట్టి, జపధ్యానాలు అనుష్ఠిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్రహ్మజ్ఞానం పొందేవాళ్ళు. 80-90% బ్రహ్మజ్ఞానం పొంది ఉండేవాళ్ళు వాళ్ళు యుక్త వయసులోకి వచ్చేసరికి. సో వాళ్ళకి అప్పుడు పూర్తిగా ఆత్మనిగ్రహం ఉండేది కాబట్టి ఈ ప్రపంచం అంటే మాయా ప్రపంచంలో ఈ ప్రలోభాల మధ్యలో తిరుగుతున్నప్పటికీ కూడా ఏ ప్రలోభం కూడా వాళ్ళని ధర్మభ్రష్టులుగా చేయగలిగేది కాదు, ఏది కూడా వాళ్ళని ధర్మం నుంచి పక్కకు తప్పించగలిగేది కాదు. ఎందుకంటే వాళ్ళలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగింది కాబట్టి, మాయ అంటే పూర్తిగా అర్థమైంది కాబట్టి వాళ్ళు ధర్మబద్ధంగా జీవించగలిగాడు, గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించేవాళ్ళు. వాళ్ళు పిల్లల్ని కన్నప్పటికీ కూడా మళ్ళీ తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లలకు వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా ధర్మాన్ని అలానే అనుష్ఠించగలిగేవాడు. ఆ విధంగా ధర్మం ఆధారంగా పునాదిగా ఏర్పడ్డటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాగరికత భారతీయ నాగరికత. రాను మన నాగరికత గురించి మనకే తెలియకుండా పోయింది. మన పూర్వీకులు ఏం చెప్పారు మనకి జీవితం గురించి, ఎలాంటి అవగాహన కల్పించారు, వాళ్ళకి జీవితం మీద ఉన్నటువంటి అంటే జ్ఞానం ఎలాంటిది, అదంతా కూడా మనకి శాస్త్రరూపకంగా వచ్చింది. కానీ ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన నాగరికత మూలాలు తెలుసుకోకుండా పాశ్చాత్యులు మనకన్నా చాలా ముందున్నారు, వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్, గొప్ప నాగరికతలు అనుకుంటూ వాళ్ళని అనుకరించుకుంటూ వస్తున్నాం గత 70 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అందరికీ ఏంటంటే అందరం ఒక రకమైన మెస్లో గుర్తుకొని వెంటనే ఎవరైనా గవర్నమెంట్ వస్తే వాళ్ళకు మంత్రదండాన్ని ఉపయోగించి అబ్రకదబ్రా అనేసి మొత్తం సరి చేసేయాలనుకుంటున్న సమాజం ఎవ్వరూ చేయలేరు. ఇట్స్ అ డీప్ మెస్ ఫర్ షూర్. అక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే ఇక్కడ జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు మనం ఏమిటి, మన నాగరికత ఏమిటి, భారతీయుడిగా మన గుర్తింపు ఏంటి, మన వైశిష్ట్యం ఏమిటి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, అంతకుముందు రకరకాల రాజులు వచ్చి పరిపాలించారు, రకరకాల మతాల వాళ్ళు. తద్వారా ఏంటంటే ఒక ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాం మనం. వీళ్ళందరూ వచ్చేసరికి బానిస పాలనలో అన్ని సంవత్సరాలుగా ఉన్నాం కాబట్టి, సుదీర్ఘకాలం ఉన్నాం కాబట్టి. అందుకని వివేకానంద స్వామి చెప్తారు, మీరు ఋషుల మునుల సంతతి, మీ యొక్క వైభవాన్ని మీరు మర్చిపోయారు, మీ పూర్వీకుల యొక్క గొప్పతనం, మీకు కలిగినటువంటి సంపద, ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆ జ్ఞాన సంపద ఇచ్చే కదా వివేకానంద స్వామి గుర్తింపు పొంది భారతదేశానికి గుర్తింపు తెచ్చాడు. అయితే ఆయన ఉపదేశాలు ఏదైతే ఉన్నాయో, ఆయన సందేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనం సరిగ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత రకరకాల కారణాల చేత. ఒకసారి వివేకానంద స్వామిని అందుకని అడుగుతారు, మీరు ఏదో ధర్మం గురించి, మీరు ఆధ్యాత్మికత గురించి, యోగం గురించి చెప్తున్నారండి, భారతదేశం ఇప్పుడు విదేశీ పాలనలో నగ్గుతుంది కదా, మీరు స్వాతంత్రం కోసం ఎందుకు పోరాటం చేయకూడదని అడిగినప్పుడు వివేకానంద స్వామి ఇదే సమాధానం ఇస్తారు. 3 రోజుల్లో స్వాతంత్రం తీసుకురాగలనన్నారు, కానీ ఆ స్వాతంత్రాన్ని నిలుపుకోగలిగినటువంటి వ్యక్తులు ఎక్కడున్నారంట, వ్యక్తిత్వం ఉన్నటువంటి సౌశల్యమైనటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు. భారతదేశం మొత్తం పర్యటించారు, రాజులందరూ ఏం చేస్తున్నారో చూశారు, అందరూ బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా మారారు, విలాసాలకి పూర్తిగా బానిసైపోయి వాళ్ళతో వాళ్ళు కూడి ఆ విలాసాలు మత్తులో కూరుకొని ఇది నా దేశము, నా ప్రజలని కనీసమైన కనీకరము దయ లేకుండా వివేకానంద స్వామి అడిగారు వాళ్ళని, విద్యాలయాన్ని ఏర్పరచండి, మీరు వైద్యశాలను ఏర్పరచండి, మీ తోటి ప్రజలు ఇంత దీనంలో దుఃఖితులు ఉన్నప్పుడు మీరు ఎలా ఈ విలాసాలను అనుభవించగలుగుతారు అని అడిగితే ఏ రాజు దగ్గర నుంచి ఆయనకి ప్రతిస్పందన రాలేదు. సో ఆ విధంగా ఒక దోపిడీ సామ్రాజ్యం ఉంది, ఎవరి దగ్గర కూడా అనుకంప దయ తోటి మనిషి మీద లేదు, ఆత్మవిశ్వాసం కోల్పోయినటువంటి జాతి ఎలా ఉద్ధరించాలని కదా స్వామీజీ ఆవేదన చెంది అక్కడ కన్యాకుమారికి వెళ్ళి ఆ రాతి మీద కూర్చొని 3 రాత్రులు ధ్యానం చేసి భగవంతుడి యొక్క ఆదేశాన్ని పొంది తర్వాత ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి మన దేశం యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని వాళ్ళకి వివరించి కాస్త ధనం సంపద తీసుకువచ్చి ఇక్కడ రామకృష్ణ మిషన్ సంస్థను ఏర్పరిచారు. సో సంస్థకుండా కాకుండా ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉంది మనకి, అది స్వాతంత్రం వచ్చిన తర్వాత పాఠ్యాంశంలో భాగంగా చేసుకొని మన అంటే భారతీయ పౌరులందరికీ అందించి ఉండుంటే ప్రపంచం అంటే మన దేశం ఈరోజు వేరే విధంగా ఉండేది. అంటే తర్వాత వచ్చినటువంటి ప్రణాళికలు, పాలసీస్ అంతా కూడా ఆయన యొక్క బోధల ఆధారంగా కనుక చేసుకొని ఉండుంటే ఈ పాటికే మనం విశ్వగురు స్థానంలో ఉండేవాళ్ళం. సో ఆ విధంగా ఈ పాశ్చాత్య అనుకరణ వల్ల మనం ఇంకా చాలా బలహీనమై ఉన్నాం భారతీయ సమాజం. ఆ విధంగా స్వామీజీ మళ్ళీ చెప్తారు, ఈ ఆధ్యాత్మికతను నీవు నీ కోసం పరిరక్షించుకోవడం కాదు, ప్రపంచాన్ని రక్షించడానికి అవసరమై ఉందా ఈ జ్ఞాన సంపద. వాళ్ళు పూర్తిగా భోగ నాగరికతలు అవన్నీ కూడా ద బెస్ట్ యాక్చువల్లీ సిట్టింగ్ అనే వాల్కెనో, ద వాల్కెనో మైట్ ఎరప్ట్ ఇట్ ఎనీ టైమ్ అంటారు స్వామి వివేకానంద. ఆ రోజుల్లోనే వాళ్ళు ఒక అగ్నిపర్వతం మీద కూర్చున్నారు, అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలు అవడానికి అవకాశం ఉంది, అది కాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకోవాలి భారతదేశం నుంచి అని చెప్పారు. కానీ మనం దానికి ప్రయత్నం మొదలు చేసామా, నిజమైనటువంటి ప్రయత్నం మన నుంచి జరగలేదు.
ప్రపంచం మొత్తం కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా లబ్ధి పొందుతుంది, వాళ్ళకి జీవితం యొక్క అంటే సరైనటువంటి మార్గదర్శనం చేయగలిగినటువంటి శక్తి జ్ఞానం నీ దగ్గరే ఉందని చెప్పినా మనం అంత నమ్మలేదు. సో ఆ విధంగా ఇక్కడ ప్రహ్లాదుడికి అంటే నారదుడికి మళ్ళీ ధర్మరాజుకి చెప్తూ ఈ సన్యాసి ఎలా ఉండాలంటే అది చెప్పి కొంత తర్వాత నీకు సంబంధించి ఒక అజగర సంవాదం ఉంది, ప్రహ్లాద అజగర సంవాదం. ఆ అజగర సంవాదం ఏంటంటే ప్రహ్లాదుడు ఈ లౌకిక ప్రపంచం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటాడు. అప్పటి వరకు ఆధ్యాత్మిక ప్రపంచంలో మొత్తం ఆయన సంబంధించినటువంటి రహస్యాలను తెలుసుకున్నాడు. భగవంతుడి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే రాజుగా ఉండమన్నాడు కదా భగవంతుడు. వెంటనే ఆయనకి వెంటనే నువ్వు శరీరం ఇక కైవల్యంలో నాతో కలిసిపో అనలేదు. నువ్వు ఒక మనవంతర కాలం పాటు ఈ రాజభోగాన్ని అనుభవించి తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతారు కదా. ప్రహ్లాదుడు రాజుగా ఉండి ఆయన దక్షిణ దేశంలో పర్యటిస్తూ కావేరి తీరాన ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి అజగరుడు అనే పేరు, ఆయన అంటే ముని. ఆయన చూడగానే ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతాడు. ఎక్కడ కూడా దుమ్ము ధూళితో నిండిపోయినటువంటి శరీరము. ఆయన చూస్తే ఏమి ఆహారం అంటే కోసం ప్రయత్నం చేస్తున్నట్లేదు. ఒక కొండ చెలువులాగా పడి ఉన్నాడు. కానీ శరీరం మహా తేజస్సుతో వెలిగిపోతుంది. ఆయన అంటాడు అప్పుడు ఆయన, ధనం లేకుండా శరీర పోషణ జరగదు. ఎందుకంటే రోజుకు 3 సార్లు శరీరానికి ఆహారం పెట్టాలి. పోటీదైనా అదో అంటే పుష్టిగా ఉంటుంది, కనపడుతుంది కదా, లేకపోతే చిక్కి శల్యం అయిపోతుంది. ఈయన ఎప్పుడు భోజనం చేస్తున్నాడో లేదు. ధూళి దూసరిత శరీరం. ధనం లేకుండా శరీర పోషణ జరగదు. శరీర పోషణ లేనప్పుడు శరీరం ఇంత కాంతివంతంగా ఉండడానికి అవకాశమే లేదు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తాడు. నువ్వు మహానుభావుడవు, పూజనీయుడవు, తత్వ విశారదుడు, సర్వసముడవు, ఎందుకు ఈ విధంగా రాతి మీద పడుకొని ఉన్నావు అని అడిగినప్పుడు అప్పుడు అజగరుడు చెప్తాడు, ఓ ప్రహ్లాద, అంతర్దృష్టితో నువ్వు అన్నీ తెలుసుకోగలవు. నీకు ప్రవృత్తి ఏంటో నివృత్తి ఏంటో అన్నీ తెలుసు. నీవు మహాభక్తుడవు, పరమసాత్వికుడవు, నీకు తెలియంది ఏముంది అయినా నువ్వు నన్ను అడుగుతున్నావు. నీ హృదయంలో అజ్ఞానాంధకారం దరిచేరనీయకుండా భగవంతుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడంట. ఒక యోగి ఇంకో యోగిని గుర్తుపట్టగలుగుతాడు. ప్రహ్లాదుడు ఆయన గుర్తుపట్టాడు, ఆ పరమహంస అవధూతని. ఆ అవధూత ప్రహ్లాదుని గుర్తుపట్టాడు. ఆయన హృదయంలో ఆ జ్ఞాన ప్రకాశం అంత గొప్పగా ప్రకాశిస్తుందని చెప్పి ఆ అజగర రూపంలో ఉన్నటువంటి అజగరుడిగా ఉన్నటువంటి ఆ ముని ప్రహ్లాదుడితో అంటున్నాడు, నీకు తెలియంది ఏముందయా, నువ్వు సర్వజ్ఞుడివి, భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నవాడివి. నాయన నన్ను అడుగుతున్న కుతూహలంతో సరే చెప్తానని చెప్తావు. నువ్వు ధర్మ జిజ్ఞాసతో నన్ను అడుగుతున్నావు. నిన్ను దర్శించగలిగాను. నా మనస్సు ఆనంద డోలికల్లో ఊగుతుంది. నా మనస్సు నేను పరిశుద్ధమైందని చెప్పి ఆ ముని ఈ విధంగా చెప్తున్నాడు. తన యొక్క కథ చెప్తున్నాడు ఆయన. ఈ కర్మబంధాలలో చిక్కుకొని నానా జన్మలు ధరించాను. ధర్మాన్ని ఆచరించి స్వర్గం దాకా వెళ్ళాను. మళ్ళీ అధర్మం ఆచరించి కిందపడి తర్వాత శూకర జన్మ, శునక జన్మలు కూడా ధరించాను. మళ్ళీ మానవ జన్మ మీద కోరిక పుట్టి మానవ జన్మ లభించింది. వచ్చిన తర్వాత సమస్త క్రియల నుంచి, కర్మబంధాల నుంచి బయటపడాలంటే అంటే సంకల్పం లేకుండా వ్యక్తి తనలో తాను ఉండగలిగితే అది పరమానంద స్వరూపుడు అవుతాడు మనిషి అని చెబుతూ బాధపడుతూ ఆ అజగర రూపంలో ముని చెప్తాడు. పరిశుద్ధ జల ప్రవాహాన్ని విడిచిపెట్టి ఎండమావుల వెంటబడి పరిగెత్తుతున్నారు మనుషులు. వాళ్ళలోనే ఆనందం ఉందని తెలుసుకోలేకపోతున్నారు. అంటే సంకల్పం పెంచుకొని, కోరికలు పెంచుకొని వస్తువుని సముపార్జించుకుంటే వాటి ద్వారా సుఖం కలుగుతుంది, ఆనందం వస్తుందని అనుకుంటున్నారు. అలా వచ్చే ఆనందం అంతా కూడా తాత్కాలికమైనటువంటి ఆనందం. మనిషి ఎవరు కూడా ఈ తాత్కాలిక ఆనందాన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు. లోపలే ఆయన ఆనంద గని కాబట్టి, ఆనంద స్వరూపుడు కాబట్టి. ఆ విధంగా నేను కూడా అనేక జన్మలు ఎత్తాను. అంటే స్వర్గానికి వెళితే ఇంకా అక్కడ సుఖం ఉంటుందని ధర్మాన్ని ఆచరించాను, యజ్ఞాలు చేశాను, అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా శాశ్వతమైనటువంటి సుఖం నాకు లభించలేదు. నా పుణ్యం పూర్తయిన తర్వాత మళ్ళీ మర్త్యలోకంలో పడ్డాను. సో ఈ ప్రలోభంతో ఇంకా ఆనందాన్ని పెంచుకోవాలని ప్రలోభంతో రకరకాల అధర్మ కార్యాలు ఆచరించాను. అధర్మ కార్యాలు ఆచరించినప్పుడు నాకు నీచ జన్మలు వచ్చినాయి. శునకంగా పుట్టానంటున్నాడు, సూకరంగా అంటే పందిగా పుట్టానంటున్నాడు. సో ఇన్ని జన్మలు అయిపోయినాయి నాకు. అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కర్మబంధాల నుంచి విడిపడాలంటే మన సంకల్పం లేకుండా ఉంటే, కోరిక లేకుండా ఉంటే మనిషి తానే ఆనంద స్వరూపుడు, ఆనంద గనిగా తెలుసుకుంటాడు. ఆ విధంగా నేను ఎరిగి నేను ఇలా నిర్లిప్తుడిగా ఉన్నాను అని చెప్తున్నాడు. ధనం కోసం జనులు అలా పరిగెడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ధనము, సంపద అనేటువంటిది మనిషికి సుఖాన్ని, శాంతిని తీసుకురాదు. ఎందుకంటే లోభి అయినటువంటి ధనవంతుడు నిరంతరం అందరినీ అనుమానిస్తూ ఉంటాడు. తన కుటుంబ సభ్యులను అనుమానిస్తాడు, మిత్రులను అనుమానిస్తాడు, బంధువులను అనుమానిస్తాడు. రాజులంటే భయపడతాడు. ఎందుకంటే పన్నుల రూపంలో తన ధనాన్ని వాళ్ళు కాజేయాలని, తీసుకుపోవాలని చూస్తూ ఉంటారని ఈరోజు చూస్తున్నాం మనం, ట్యాక్స్ మ్యాన్, రైట్. ఆ విధంగా లోభి అయినటువంటి వాడు తాను అనుభవించడు, ప్లస్ వేరే వాళ్ళకి దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నం చేయడు. ఎప్పుడు భయంతో బ్రతుకుతూ ఉంటాడు, ఎవరు కాజేయడానికి చూస్తారని చెప్పేసి. కాబట్టి ఏది మనకి నిజంగా సుఖాన్ని ఇస్తుంది? ధనం సుఖాన్ని ఇస్తుందంటే ఇవ్వదు. ప్రాణం మీద, ధనం మీద తీపి ఉన్న వాళ్ళని నిత్యం భయం వెంటాడుతూ ఉంటుందంటారు. శోకము, మోహము, క్రోధము ఇవన్నీ కూడా అన్నీ మనకి కలగటానికి కారణం కోరికలే.
మితం లేని కోరికలే. కాబట్టి కోరికలు లేకుండా ఉండటం శ్రేయస్కరం అని నేను తెలుసుకున్నాను, గ్రహించాను. కాబట్టి నేను నిర్లిప్తుడుగా ఉన్నాను, నాకు ఏమీ కోరికలు లేవు, నేను పరమానందంలో ఉలలాడుతున్నాను. ఆ అజగర రూపంలో ఉన్నటువంటి అజగరుడిగా ఉన్న ఆ ముని చెప్తాడనమాట. అది చెప్పి నాకు 2 గురువులు ఉన్నారు ఇక్కడ, తేనెటీగలు, కొండచిలువ అంటాడు. తేనెటీగలు చాలా శ్రమతో బాగా కష్టపడి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తిరిగి ప్రతి పువ్వు మీద వాలి ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలి తీసుకొచ్చి పాపం ఆ తేనె తుట్టులో పెడుతూ ఉంటాయి. ఎంత శ్రమ, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తీసుకు అంత కష్టపడితే వేరే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని పోతారు ఆ తేనె అంతా. కాబట్టి మన శ్రమ మనం అనుభవిస్తాం ఫలాన్ని అన్నటువంటి గ్యారంటీ కూడా ఏమీ లేదు. ఈ కొండ చెలువ ఉందనుకోండి, అది ఎక్కడికి కదలదు, అట్లనే ఉంటుంది ముద్దులాగా. దాని సమీపంలోకి వచ్చినటువంటి జంతువుని పట్టుకుని శుభ్రంగా మింగేస్తుంది గుడుక్కుమని. ఆ విధంగా ఈ శరీరం కోసం, దీన్ని పోషించడం కోసం నేను ఏమి ప్రయత్నం చేయను, ఒక చోట పడి ఉంటాను. నాకు రావాల్సిన పంచభక్ష పరిమాణాలు రావాల్సి ఉంటే అది వస్తుంది, లేకపోతే ఒకరోజు ఏమి రాకపోవచ్చు కూడా, రాకపోవచ్చు అది తిననట్లు అట్లనే ఉన్నాడు. సో కాబట్టి శరీరానికి సుఖము దుఃఖం అనేటువంటిది ప్రారంధవశాన్ని ఎంత రావాలో అది వస్తుంది, వద్దనుకున్నా వస్తుంది. ప్రహ్లాదు కూడా ఆ విషయం చెప్తాడు అసుర బాలకుడికి. ఈ ఇంద్రియ సుఖం అనేటువంటిది నువ్వు శరీరం ధరించిన తర్వాత నీకు కనీసంగా ఎంత రావాలో అది వస్తుంది. మనం ఏవి ప్రయత్నం చేయక్కర్లేదు. శరీరం అంటే మనకి ఆనందాన్ని పెంచుకోవడానికి, సుఖాన్ని పెంచుకోవడానికి. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ ప్రపంచంలో ఆనందాన్ని లేకపోతే సుఖాన్ని పెంచుకొని నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నువ్వు ఎంత సుఖాన్ని పొందుతావో అంతే దుఃఖాన్ని కూడా సమపడలో నీకు తీసుకొస్తున్నది. నువ్వు అది గ్రహించట్లేదు, చూడట్లేదు. దాన్నే వివేకానంద స్వామిజీ బ్యూటిఫుల్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒక విషయం అంటారు, హ్యాపీనెస్ ప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ మ్యాన్ వేరింగ్ ది క్రౌన్ ఆఫ్ సారో ఆన్ ఇట్స్ హెడ్. ఆ రెండు అబ్వర్స్ అండ్ రివర్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్, ఒకే నాణానికి బొరుసులాగా ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ సుఖాన్ని కోరుకుంటారో దుఃఖాన్ని కూడా అదే మోతాదులో అనుభవించాలి. మీరు ఏమన్నా చేయండి, అధికారాన్ని పొందండి, ధనాన్ని పొందండి, తలనొప్పి ఉన్న ప్రతి దాంట్లో ఉండాల్సిన తలనొప్పి ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఏవి ప్రయత్నం లేకుండా నీలో నువ్వు ఉండగలిగితే కొన్ని రోజులకి నువ్వు అర్థం చేసుకుంటావు నీలోనే ఆనందం ఉంది, నువ్వు ఘనీభవించినటువంటి ఆనంద స్వరూపుడే నిజానికి. అయితే మనకి అది ఆ సంకల్పాన్ని త్యజించేటువంటి శక్తి లేదు, అది వైరాగ్యం ద్వారా వస్తుంది. ఈ అజగరుడు ఉన్నాడు కూడా, ఈ మునికి కూడా ఎన్నో జన్మలు దాటిన తర్వాత ఇప్పుడు కలిగింది ఆ విషయం. నేను జీవితం గురించి పూర్తిగా విశ్లేషించాడు, అధ్యయనం చేశాడు, లోతుగా పరిశీలించాడు జీవితాన్ని. ఎందుకు నేను అనుకున్నంత స్థాయిలో నాకు ఆనందం రావట్లేదు, శాంతి రావట్లేదు, సుఖం రావట్లేదు, అసలు నా యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, నేను ఎందుకు ఇలా ప్రయత్నం చేయాలి, శాశ్వతమైన ఆనందాన్ని నేను పొందలేనా, నేను ఏంటి అని అనుకున్నప్పుడు మనసును దాటిన తర్వాత చైతన్యంగా నేను ఆనంద స్వరూపుడనే తెలియకుండా నేను బయట వెతుకుతున్నాను, వస్తువుల ద్వారా, ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని తెలుసుకొని ఆయన అవధూతగా అలా మిగిలిపోయాడు. వాళ్ళు బయటికి కనపడరు, వాళ్ళు యాక్చువల్గా సృష్టి మొత్తం అనుక ఎవరైతే ఈ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్పాడో ఆ సుఖమహర్షి కూడా అవధూతయే. ఆయన కూడా దిగంబరంగా నడిచిపోతూ ఉండేవాడు కదా. ప్రహ్లాద, నేను చూస్తే నాకు చాలా ఆహ్లాదంగా ఉంది, నేను ఒకసారి పట్టుబట్టలు కట్టుకుంటాను, ఒకసారి చెట్టు బెరడు ధరిస్తాను, ఇంకోసారి దుప్పి లేడి చర్మాలు ధరిస్తాను. సో ఏదైనా ఓకే, నాకు పట్టుబట్టలైనా సరే ఇదైనా ఓకే. అది వచ్చినప్పుడు నేనేమో సంతోషపడను, ఈ నారబట్టలు లేకపోతే చెట్టు బెరడు కట్టుకున్నప్పుడు నేను దుఃఖించను, లేకపోతే ఏమీ దొరకలేదు అనుకోండి దిగంబరుడుగానే ఉంటా అంటాడు. అంటే ఇది కావాలి, అది వద్దు, వస్తే ఆయాచితంగా అనాయాచితంగా ప్రయత్నం లేకుండా వస్తే తీసుకుంటాను, కానీ దేని గురించి నేను శ్రమించను. ఇది ఉన్నప్పుడు దాని సుఖ అంటే ఆనందపడను, అది లేని నేను దుఃఖపడను. ఒకరోజు కస్తూరి, చందనం, అగరు అదుతాను, అది దొరికితే శరీరానికి, అది లేకపోతే బూడిదలో పడుకుంటాను, నేల మీద పడుకుంటాను, రాతి మీద పడుకుంటాను, ఒకరోజు బంగారం మంచం మీద పడుకుంటాను, ఒకరోజు గడ్డి మీద పడుకుంటాను, రెండు నాకు సమానమే. వివేకానంద స్వామీజీకి యతిగీతం ఉంది, సాంగ్ ఆఫ్ ద సన్యాసిని ఇంగ్లీష్లో. అక్కడ కూడా స్వామీజీ చెప్తారు యాక్చువల్లీ, వన్ మే పుట్ గార్లాండ్స్ ఆన్, అనదర్ మే కిక్ దిస్ ఫ్రేమ్. ఒకళ్ళు నీకు పూలమాల వేయచ్చు, ఇంకోళ్ళు కాలితో దన్నొచ్చి శరీరాన్ని, రెండు సమానంగా తీసుకోమంటారు ఆయన. రైట్? పూలమాల వేసినప్పుడు మనం చాలా సంతోషంగా పరమానందంగా ఉంటుంది, నువ్వు ఎంత భక్తుడు అయ్యా అని గొప్పగా అంటాం. అదే ఎవరన్నా పొరపాటున కాస్త 4 మాటలు అన్నారనుకోండి, కాలితో దన్నక్కలు ఎవరు తనరు మన పాపం. ప్రజలు చాలా సంస్కృతి గలవాళ్ళు కదా, ఎందుకు ఎవరు దంతారు నిన్ను, ఎవరన్నా కాస్త నిందించారనుకోండి చాలా ఇంకంతే అయిపోతాం. అంటే అవమానాలని రెండు ఓకే. పొగిడితే సంతోషిస్తాం, ఎవరిని తిడితే కుంగిపోతాం. ఆ రెండింటిని సమానంగా తీసుకుంటాం అంటున్నాడు. నాకు నేను ఎవరిని పొగడను, ఎవరిని స్తుతించను, ఎవరిని నిందించను అంటున్నాడు. ఎవరిని యాచించను, లేదని నాకు బాధ కూడా ఉండదు. ఆ విధంగా మనస్సుని అహంకారాన్ని ఆత్మలో లయింపజేసి నేను ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉన్నానని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ప్రహ్లాదుడు మహాసంతోషించి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ధర్మరాజు మహాసంతోషంతో చెప్తూ ఉంటాడు నారదుడితో, దేవముని విజ్ఞానగని, ఆ అజగరుడు గురించి చెప్పావు, కానీ మేము ఎలా, నేను గృహస్థుని కదా, నాకు అలా స్థితి ఎలా లభిస్తుంది, అసలు ఆత్మసాక్షాత్కారం మేము పొందగలమా, ఏం చేస్తే గృహస్థుడు ఆత్మసాక్షాత్కారం పొందడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మేము ఇలానే ఉండిపోవాలి బంధాల్లో, కర్మబంధాల్లో చిక్కుకొని.
ఆ ఆ ముని ఏదైతే పొందాడో ఆ పరమోన్నతమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఆ స్థితిని, అంటే దేహం నుంచి మనస్సు నుంచి విడిపడి ఆత్మలో లీనమై వ్యక్తి ఆ పరమసుఖాన్ని ఏదైతే ఆయన అనుభవిస్తున్నాడో అలాంటి స్థితికి మాకు అర్హత ఉందా? గృహస్థుడిగా ఉన్నటువంటి వాడు నేనేం చేస్తే ఆ స్థితిని పొందుతాను అడిగినప్పుడు ఆ గృహస్థుడి యొక్క ధర్మాలు చెప్తున్నాడు నారద మహర్షి. తప్పకుండా ఆ స్థితిని గృహస్థుడు పొందవచ్చు అని చెప్తూ ఏమి చేయాలో చెప్తున్నాడు. గృహస్థుడు ఆ మోక్ష పదవిని తప్పకుండా అందుకోవచ్చు. ఆ చేసే కర్మలన్నింటినీ కూడా వాసుదేవ అర్పితంగా చేయాలి. మహర్షులను ఆదరించి వాళ్ళతో శ్రీహరి యొక్క అంటే ఆయన యొక్క దివ్య గాథల్ని వీణుల విందుగా వినటానికి ప్రయత్నం చేయాలి. సజ్జనులతో సాన్నిహిత్యం చేయాలి. ఈ బంధాలు ఏదైతే ఉన్నాయో పుత్ర మిత్ర కళత్ర ఇవన్నీ కూడా కళల వంటివని భావించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ బంధాలు ఏవి కూడా శాశ్వతం కాదు. శరీరంతో ఏర్పడినటువంటి ఈ బంధం కాబట్టి ఏ శరీరం ఉన్నంతకాలం బంధం ఉంటుంది, శరీరం పోయినప్పుడు ఆ బంధం అంతా కరిగిపోతుంది. కాబట్టి ఈ బంధాలన్నీ కూడా కళల రూపము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మనకి ఈ ప్రపంచంలో. కాబట్టి ఈ బంధం అశాశ్వతంగా ఉందని చెప్పినప్పుడు మనసు ఆటోమేటిక్గా భగవంతుడికి వెళుతుంది. వెళ్ళినప్పుడు మనకి ఏమైనా జరిగినప్పుడు మనం చలించిపోం, విచలితులమవం. ఆ జ్ఞానం లేదనుకోండి, ఇది శాశ్వతమైనటువంటి బంధం లేకపోతే శాశ్వతమైనటువంటి రిలేషన్షిప్ బంధుత్వం అనుకున్నాం అనుకోండి, ఏమన్నా జరిగిందనుకోండి మన బంధువులకి ఎవరికన్నా మనం విచలితులం అయిపోతాం. అందుకనే చెప్తున్నాడు ఆయన, మమకారాల బంధాలు పెంచుకోకుండా పురుష ప్రయత్నం చేయమంటున్నాడు. పూర్తి ఆసక్తి ఉన్న వ్యక్తిగా నువ్వు గృహస్థాశ్రమం నిర్వహించు. అంటే అందరిని వదిలేయమని చెప్పి కాదు, అంటే భార్య పిల్లల్ని పట్టించుకోవడం కాకుండా అక్కడ నాకు వైరాగ్యం వచ్చిందని 10 మంది ఇది కూడా చేస్తూ ఉంటారు. గృహస్థ జీవితంలోకి వెళ్ళిన తర్వాత గృహస్థ ధర్మాన్ని స్వీకరించి అక్కడ నువ్వు సన్యాసి ధర్మాన్ని ఆచరిస్తానంటే కుదరదు. గృహస్థుడిగా ఉన్నప్పుడు ఆ గృహస్థ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. గృహస్థ ధర్మం అంటే ఏంటి? ఎవరైతే నీ మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళ ఆలన పాలన చూడాలి, పురుష ప్రయత్నం చేయాలి. చేస్తూ మళ్ళీ ఎలా మమకారం ఉండకూడదు అంటున్నారు నేను. మమత్వ బుద్ధి వీళ్ళందరూ నా వాళ్ళు అని చెప్పి, ఎవరు నీ వాళ్ళు కాదు, నీ శరీరం కూడా నీది కాదు, ఎప్పుడు ఉంటుందో అది ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి మమత్వ బుద్ధి లేకుండా పురుష ప్రయత్నం చేయాలి. చేస్తూ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. వాళ్ళకి ఏమి ఇవ్వాలో కనీస పద్ధతులు వాటిని అందించాలి, ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ ధర్మాన్ని ఆచరిస్తూనే నువ్వు క్రమేణా నువ్వు ముక్తికి అర్హుడు అవుతావు. అదేవిధంగా పంచయజ్ఞాలు చేయాలి గృహస్థులు అనేటువంటి వాళ్ళు. భూతయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషుల యజ్ఞం, ఇవన్నీ తప్పకుండా చేయాలి. ఆ పితృదేవతలకి సంతర్పణలు చేయాలి, జీవజంతువులకి భూత సేవ కూడా చేయాలి. తద్వారా ఏంటంటే ధర్మబద్ధంగా సంపాదించి దానితో నువ్వు ఈ పంచయజ్ఞాలు చేస్తే మెల్లగా నువ్వు మోక్షానికి అర్హుడు అవుతావు. అదేవిధంగా గృహస్థుడైనటువంటి వాడు అతిథి సేవ చేయాలి వారితో సహా. అతిథి అనేటువంటి వాడు భగవంతుడి యొక్క స్వరూపమే అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అతిథి సేవ చేయటం అయితే ఇప్పుడు అవన్నీ మనకి ఈ ధర్మాలు ఈరోజు మనం ఆచరిస్తున్నావా లేదా? ఎవరైతే మన గృహానికి వచ్చినప్పుడు ఆయన భగవంతుడే ఆ రూపంలో అతిథి రూపంలో మన దగ్గరికి వచ్చారని భావించి అతిథి సేవ చేసేవాళ్ళు మనవాళ్ళు. అతిథి సేవ చేయటం ద్వారా ఏంటంటే అతిథుడు బ్రాహ్మణుడే అవుతాడు, భగవంతుడి యొక్క స్వరూపమే అవుతాడు. తద్వారా మనకి అంతఃకరణం శుద్ధిని అందుతుంది. ఆ ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనం మోక్షానికి అర్హులం అవుతాం. అయితే పుణ్యచరిత దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడు అతిథి ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తాడు. అంటే ఒక యజ్ఞం చేసి నువ్వు ఆ యజ్ఞంలో ఉన్నటువంటి అగ్నిలో హవిస్సులు సమర్పించడం కన్నా నీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నువ్వు దేవుడిగా భావించి నువ్వు ఆతిథ్యాన్ని కనుక ఇస్తే, చక్కటి భోజనం పెట్టి ఆయన సంతుష్టిని కనుక చేయగలిగితే నువ్వు ఆ రోజు భగవంతుని సంతృప్తి పరిచినట్లే. భగవంతుడు నువ్వు యజ్ఞం చేయడం కన్నా ఎక్కువ పుణ్యం నీకు వచ్చింది, నీకు అతిథి సత్కారంతో, అతిథి మర్యాదతో, అతిథిని ఆదరించడం వలన అని చెప్తూ గృహస్థుడు ఈ ధర్మాన్ని ఆచరించాలి తప్పనిసరిగా అని చెప్తుంది. ఇంకా చాలా అద్భుతమైనటువంటి కొన్ని విశేషాలు ఇక్కడ చెప్తాడు. గృహస్థుడు ఏ విధంగా తన ధర్మాన్ని నిర్వర్తించడం ద్వారా సక్రమంగా మోక్షానికి అర్హుడవుతాడో, పాత్రుడవుతాడో, అవన్నీ కూడా మనం తర్వాత ప్రసంగంలో వచ్చే ప్రసంగంలో తెలుసుకుందాం.